మూర్చిల్లిపోతాడు. అప్పుడు జాంబవంతుడికి తెలివి వస్తుందట. తెలివి వచ్చి అక్కడ ఉన్నటువంటి అంగదుడిని లేపి అడుగుతున్నాడు, ఇలా విభీషణ్ లేపి అడుగుతున్నాడు, హనుమంతుడు ఎలా ఉన్నాడు, బాగున్నాడు అని అడిగాడు. అయితే ఆ విభీషణుడు ఆశ్చర్యపడిపోతున్నాడు. అదేంటి, రాముడు యుద్ధ వీరుడు కదా, మన యొక్క రాజు రాముడు కదా, రాముడు బాగున్నాడా లేదా అని మీరు అడగాలి, కానీ హనుమంతుడు అడుగుతున్నారు ఎందుకు మీరు అని అంటే, ఒక్క హనుమంతుడు బ్రతికుంటే మన వానర సైన్యాన్ని అందరూ కూడా మరలా బ్రతికిస్తాడు. జై శ్రీరామ్. ఒక్క హనుమంతుడు బ్రతికుంటే మన వానర సైన్యాన్ని మొత్తం కూడా బ్రతికిస్తాడు. అంతటి శక్తి ఉన్నది ఆ హనుమంతుడికి, అంతటి పరాక్రమవంతుడు, అంతటి బలవంతుడు. ఆయన ఒక్కడు ఉంటే రాముడు, లక్ష్మణుడు, నాలాంటి వాడిని వానర సైన్యం అందరినీ కూడా బ్రతికిస్తాడు, రక్షిస్తాడు. అలాంటి ఆంజనేయ స్వామి శక్తి పరాక్రమాన్ని జాంబవంతుడు విభీషణుడికి బోధించాడు. అట్లా ఎవరైతే ఉండి చేస్తారో వారితో చేపించుకోవాలనుకుంటాడు ఆ భగవంతుడు. అలా పెంచాల రాజేందర్తో చేయించుకుంటున్నాడు ఆంజనేయ స్వామి. ఆయన అనుకున్నవన్నీ కూడా నెరవేరి ఇంకా మన యొక్క గ్రామం అభివృద్ధి, మన ఆలయం ఇంకా భగవత్ సంకల్పం ఇంకా ఉన్నది, ఇంకా మొదట్లోనే ఉన్నాం మనం, జరగాలని కోరుకుందాం. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి, రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి, జై బోలో హనుమానికి, రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి, రామ లక్ష్మణ జానకి. అదేవిధంగా ఈ రోజు హనుమాన్ జయంతి ఉత్సవంగా ఊళ్ళో ఆంజనేయ స్వామికి విశేష పూజా కార్యక్రమాలు, అలానే అభయాంజనేయ స్వామికి విశేష పూజా కార్యక్రమాలు జరిపించుకున్నాము. మధ్యాహ్నం 12 గంటలకు అన్నదాన కార్యక్రమం ఉంటుంది. గ్రామస్తులందరూ కూడా అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ఆంజనేయ స్వామి యొక్క ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. మధ్యాహ్నం 12 గంటలకు, అలానే 10:30కు స్వాములకు ఇరుములు కట్టడం జరుగుతుంది గుట్టపైన. అందరూ కూడా 10 గంటల వరకు ఇక్కడికి రావాలి. స్వాములు ఇరుములు కట్టుకునే అందరూ 10:30 ముహూర్తము, 10 గంటల వరకు ఇక్కడ అందరికీ మాతస్వాములతో ఈ పొడి దీక్షలు ఇరుములు సామాగ్రి తీసుకుని రాగలరు. జై శ్రీరామ్.